ఫస్ట్ టైం నా మనవరాళ్ళు ఆర్యానా వివియానా సమర్పించి నేను నిర్మాతగా దేనికైనా రెడీ లోగో ఆవిష్కరణ అన్నది నాకు తెలిసి నేను ఇంతకుముందు మా సినిమాల్లో నేను హీరోగా చేసే మాకు అలవాట్లేదు. బట్ ఇప్పుడు ద ట్రెండ్. ఇప్పుడు సినిమాల గురించి కానీ ఈ సినిమా ఎలా వచ్చిందని కానీ నేను ఏది చెప్పదలుచుకోలేదు. ఈ నెల 28 ఆడియో ఫంక్షన్ ఇక్కడే జరుగుతుంది. ఆ రోజున ఈ సినిమాల గురించి ఎవరు ఏ విధంగా తోడ్పడ్డారో రచయితలు, దర్శకుడు అందరి గురించి చెప్పడం జరుగుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. భగవంతుని ఆశీస్సులతో ఈ టైటిల్ అందరి గుండెల్లోకి వెళ్ళి ఈ సినిమా చూడాలని చూస్తారని అనుకుంటున్నాను. మోహన్ బాబు గారి సినిమాల్లో యాక్ట్ చేయడం అంటే ఇది మోహన్ బాబు గారి సినిమా ప్రొడ్యూసర్ కాదు నాకు తెలియదు. ఇంతవరకు ఇంకా డబ్బులు రాలేదు కాబట్టి చెక్కు మీద ఎవరు సంతకం పెడితే వాళ్ళే ప్రొడ్యూసరు. మోహన్ బాబు గారి సినిమాల్లో చేయటం అని చెప్పంటే ఒక విధంగా మనం రిఫ్రెష్ చేసుకోవటం డిసిప్లిన్ పరంగా. ఈ సినిమాకి పెందలాడి లేవటం అంటే నా పిచ్చి, కానీ పెందలాడి లేవటం అనేది ఉండదు. ఎందుకంటే నైట్ పడుకోం కాబట్టి. పొద్దున్నే మోహన్ బాబు గారి సినిమా నైట్ నిద్రపడదు, మెళుకు వస్తుంది రాదన్న భయంతో. అదృష్టం ఏంటంటే టెన్షన్ లేకుండా ఎందుకు హాయిగా చేయగలిగామంటే నాకు తెలిసి నేను ఉన్న రోజు ఈ రోజు మోహన్ బాబు గారి సెట్కి రాలా. చాలా హాయిగా చేసుకున్నాం, కామెడీగా చేసాం. ఆయన వస్తే ఇంకా బాగుండేది అని చెప్పడం నా ఉద్దేశం. ఆయన రాకపోతే ఇంత బాగా చేశామంటే ఆయన వచ్చింటే ఇంకెంత బాగా చేసి ఉండేవాడం అని. ఇందాక రవి చెప్పినట్లు మంచి వేషం మోహన్ బాబు గారు. వాస్తవానికి సినిమాలో ఒక్కరోజు అరరోజు వేషం అది రష్ చూసిన తర్వాత మోహన్ బాబు గారు, డైరెక్టర్ గారు, హీరో గారు వీళ్ళంతా కూర్చొని రైటర్స్తో కూర్చొని ఈ క్యారెక్టర్ని ఇంకా పెంచి కథలో లింక్ చేస్తే బాగుంటుందని చెప్పి అనుకోవటం. అలా పెరిగి 10-12 రోజుల పాటు ఈ వేషం చేయటం. చివరికి కథలో ఒక ప్రధానమైన పాత్రలో ఒకటిగా ఈ క్యారెక్టర్ మౌల్డ్ అవ్వడం జరిగింది. అది నేను అదృష్టంగా భావిస్తున్నాను. నాగేశ్వర రెడ్డి తన ప్రతి సినిమాలను నాకు మంచి వేషాలు ఇస్తూ నన్ను ఎంకరేజ్ చేస్తున్నటువంటి వ్యక్తి. బిగినింగ్ నుంచి నేను ఆర్టిస్ట్ అయినప్పటి నుంచి కూడా ఎస్వి కృష్ణారెడ్డి గారి దగ్గర తను పనిచేస్తున్నప్పటి నుంచి కూడా నాకు బాగా పరిచయం వ్యక్తి. కామెడీ మీద మంచి కమాండ్. నిజంగా కృష్ణారెడ్డి గారికి సరైన వారసుడు. కామెడీ, యాక్షన్, సెంటిమెంట్ అన్నీ అద్భుతంగా సమర్థవంతంగా చేయగల దర్శకుడు నాగేశ్వర రెడ్డి. అటువంటి నాగేశ్వర రెడ్డి మోహన్ బాబు గారి బ్యానర్లో చేయటం అని చెప్పినది అతనికి అదృష్టం. అయితే ఢీ సినిమాతో కామెడీ విష్ణు ఎంత బాగా పండించగలడు అన్నది ఆంధ్రదేశానికి ప్రూవ్ అయింది. అటువంటి హీరో డైరెక్టర్ కాంబినేషన్లో మంచి బ్యానర్లో వస్తున్న సినిమా దేనికైనా రెడీ. నాకు కథ విన్నాను, నేను చాలా రోజులు కలిసి చేశాను. నాగేశ్వరుడి పట్ల నాకు ఒక మంచి నమ్మకం ఉంది. సో ఈ టోటల్ కాంబినేషన్తో ఈ దేనికైనా రెడీ సినిమా ఢీ సినిమా కంటే కూడా రెట్టింపు హిట్ అవుతుందని మనసారా నేను ఆకాంక్షిస్తున్నాను, నమ్ముతున్నాను కూడా. ఇది 100% ఎంటర్టైన్మెంట్ పరంగా ఈ సినిమా ఈ సంవత్సరం కొత్త రికార్డులు సృష్టిస్తుందనే నమ్మకం కూడా ఉంది నాకు. సో నా నమ్మకం నిజం అవుతుందని కోరుకుంటూ నాకు ఇష్టదైవమైనటువంటి అయ్యప్ప స్వామికి, మహాగణపతికి నేను ఈ సినిమా సూపర్ హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ నాకు ఇంత చక్కటి అవకాశం ఇచ్చినటువంటి మోహన్ బాబు గారికి, అలాగే డైరెక్టర్ నాగేశ్వర గారికి, హీరో విష్ణు, అలాగే రైటర్స్ మంచి క్యారెక్టర్స్ రాసిన రైటర్స్ రవి గారిని, గోపిమోహన్ గారు కానివ్వండి, రాజా, అందరికీ హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు చేసుకున్నాను. థ్యాంక్ యూ అన్నారు. గట్టిగా గుండెల మీద చేసుకుని స్ట్రాంగ్గా చెప్పగలను. ఈ సినిమా వర్క్ చేసేటప్పుడు నేను వెనక ఒక లక్ష్యం ఉంది. ఆ లక్ష్యం సినిమా రిలీజ్ అయిన తర్వాత చెప్తాను, ఇప్పుడు ఏం చెప్పకూడదు. అట్లాగే అమెరికాలో పుట్టి ఇక్కడి దాకా వచ్చి మమ్మల్ని ప్రోత్సహించిన రచయితలిద్దరు, ప్రొడ్యూసర్లిద్దరికీ, పసిపిల్లలిద్దరికీ కృతజ్ఞతాపూర్వక ఆశీస్సులు. వారి యువతాత మోహన్ బాబు గారికి కూడా ఆ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. శుభం, అంతా మంచి జరగాలి, జరుగుతుంది. అన్నిటికీ ఒక మంచి సినిమా చేసిన సాటిస్ఫాక్షన్ నాకు కలిగించిన మోహన్ బాబు గారికి, నాగేశ్వర రెడ్డికి, రాసిన సంభాషణలకి మరింత వన్నె తెచ్చిన ఆర్టిస్టులకి అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. దేనికైనా రెడీ
డీ కంటే 10 రేట్లు సూపర్ డూపర్ హిట్ అవ్వాలని దేవుడిని కోరుకుంటున్నా. అండ్ ఐ విష్ ఆల్ ద వెరీ బెస్ట్ ఫర్ దేనికన్ రెడీ టీమ్. గుడ్ లక్. ఆడియో ఫంక్షన్ మారాడు. థ్యాంక్ యూ సో మచ్. లోగో ఆవిష్కరణ. లోగో చాలా చక్కగా ఉంది. ఒక బాణం దూసుకుని రావడానికి రెడీగా ఉంది, దేనికైనా రెడీ. అండ్ ఆ లోగో మీద 100% ఎంటర్టైన్మెంట్ గ్యారంటీడ్ లోగోలో ఉన్నట్టే డెఫినెట్గా సినిమా ఈజ్ ఎ టోటల్ ప్యాక్డ్ ఎంటర్టైనర్. 100% అన్ని కమర్షియల్ ఆస్పెక్ట్స్ ఉండి దాంతోపాటు ఒక చాలా చాలా మనసుకు హత్తుకునే, అటు సమాజానికి కూడా హత్తుకునే పాయింట్ తోటి మీ ముందుకు రాబోతున్నాం. షూటింగ్ పరంగా అంటే సినిమా పరంగా 100% ఎంటర్టైన్మెంట్ గ్యారంటీడ్. ఈ సినిమాకి ఆల్మోస్ట్ ఒక 30 days పైగా పనిచేయడం జరిగింది. సెట్స్లో ఇందాక ఏవిఎస్ గారు చాలా చాలా చక్కటి సన్నివేశాలు మిస్ అయిపోయారు, ఎందుకంటే మోహన్ బాబు గారు లేరంట ఆయన షూటింగ్ చేసినప్పుడు. బట్ మేము షూటింగ్ చేసినప్పుడు బాబు గారు చాలాసార్లు వచ్చారు. అంటే ఆ బాణాలు, అంటే ఎన్టీ రామారావు గారి సినిమాలో ఒక బాణం వచ్చి ఇటు నుంచి, ఇంకో బాణం ఇటు నుంచి వచ్చి రెండు గాల్లో ఇలా కొట్టుకుని నుప్పులు రావడం, మధ్యలో మంటలు రావడం, అలాగా మాకు సెట్స్లో బ్రహ్మానందం గారితో పాటు మోహన్ బాబు గారి కాంబినేషన్లో ఒక అంటే లైఫ్ టైం కంప్లీట్గా గుర్తుండిపోయే అంటే మెమరీస్ ఉండిపోయినాయి ఉంటాయి ఈ సినిమాలో. ఎందుకంటే అటు మోహన్ బాబు గారు కానీ ఆయన సెటైర్లు కానీ, ఇటు బ్రహ్మానందం గారి సెటైర్లు కానీ, నిజంగా మధ్యలో కొన్నిసార్లు అంబరీష్ గారు కూడా వచ్చారు. వీళ్ళందరూ ఫ్రెండ్షిప్ని చూస్తుంటే అరే ఆ జనరేషన్లో ఎంత హాయిగా, ఎంత హ్యాపీగా సెట్స్లో కూర్చుని ఎంత ఎంటర్టైనింగ్గా జరుగుతూ ఉండేవా షూటింగ్స్ అనిపించింది. సో ఏవిఎస్ గారు అదంతా మిస్ అయ్యారు. సో డెఫినెట్లీ మళ్ళీ మోహన్ బాబు గారు ఏవిఎస్ గారికి నెక్స్ట్ సినిమాలో ఇంకో మంచి అద్భుతమైన క్యారెక్టర్ ఇచ్చి ఆయన్ని ఈ ఎక్స్పీరియన్స్ మళ్ళీ చూడాలి అని చెప్పి అనుకుంటున్నాను. లక్ష్మీ ప్రసన్న పిక్చర్స్ ఈ సంస్థలో ఎంతోమంది అద్భుతమైన దర్శకులు, దాసనారాయణరావు గారు, రాఘవేంద్రరావు గారు, ఇలా ఎంతోమంది స్టార్ డైరెక్టర్స్ పనిచేసిన సంస్థ ఇది. వాళ్ళు పనిచేసిన సినిమాలు నేను ఆడిటోరియంలో అంటే సినిమా హాల్లో చూసి, ఇక్కడ విషయం చెప్పాలి, మామూలుగా లక్ష్మీ ప్రసన్న పిక్చర్స్ ఎంబ్లం పడేటప్పుడు, అలాగా కొన్ని సంస్థలకి ఎంబ్లం పడేటప్పుడు వచ్చే మ్యూజిక్ కూడా ఆడియన్స్కి గుర్తుంటుంది. అలాగా కొన్ని సంస్థలు ఉన్నాయి, వాటిలో ఉషా కిరణ్ మూవీస్, సురేష్ ప్రొడక్షన్స్, లక్ష్మీ ప్రసన్న పిక్చర్స్. నాకు బాగా గుర్తు, ఒక నెమలు అలా పొరుగించుకుంటే వచ్చే మ్యూజిక్తో సహా నేను ఎంజాయ్ చేసేవాడిని. అలాంటి అంటే అంత గొప్పగా నేను చూసి సిల్వర్ స్క్రీన్ పైన చూసిన ఈ సంస్థలో నేను పనిచేస్తానని నేను ఎప్పుడు ఊహించలేదు. దట్ ఈస్ గాడ్ గ్రేస్. ఆ అవకాశం మోహన్ బాబు గారు పిలిచి నాకు ఇచ్చారు. సో వెరీ వెరీ థ్యాంక్ఫుల్. లైఫ్ లాంగ్ నేను ఈ మూమెంట్ నేను మర్చిపోలేను. ఆ రోజు ఆయన పిలిచి మాట్లాడిన మూమెంట్ లైఫ్ టైం గుర్తుండే ఒక మూమెంట్ అది. ఎందుకంటే నేను విష్ణుబాబు గారితో పనిచేయడానికి 4-5 సార్లు ట్రై చేశాను. అంటే వాళ్ళ దాకా రీచ్ అయ్యి ఉండకపోవచ్చు, అది నేను ట్రై చేశాను, కుదరలేదు. అలాంటిది వాళ్ళ సంస్థ నుంచే నాకు పిలుపునిచ్చి ఒక మంచి క్యాసెట్ ఇచ్చి, ఈ క్యాసెట్ని మనం చేస్తున్నాము అని చెప్పినప్పుడు ఆ క్యాసెట్ చూసి ఈ సినిమా ఖచ్చితంగా సూపర్ హిట్ అవుతుంది, ఇలాంటి అవకాశం నాకు రావడం అదృష్టం అని ఫీల్ అయ్యాను. ఈరోజు సినిమా రెడీ అయ్యింది. మామూలుగా బిడ్డ పుట్టంగానే డాక్టర్ చెబుతాడు, ఇంత బరువు ఉంది, హెల్దీగా ఉంది బిడ్డ, బ్రహ్మాండంగా ఉంటాడనేసి. అలాగే పంతులు గారికి డేట్ ఆఫ్ బర్త్ టైం ఇస్తే వాడు జాతకం రాస్తారు. ఆయన బ్రహ్మాండంగా ఉంది జాతకం, అద్భుతంగా ఉంటాడు ఈ బిడ్డ. అలాగే స్కూల్కి వెళ్ళంగానే పంతులు టీచర్ చెబుతారు, మీ వాడు చాలా యాక్టివ్గా ఉన్నాడు, బ్రహ్మాండంగా చదువుకుంటాడు, బాగుంటుంది వీడి లైఫ్. అలాగా దేనికైనా రెడీ అనే ఒక సినిమా మా బిడ్డ రెడీ అయింది. ఈ సినిమాని డాక్టర్లు, పంతుళ్ళు, మా రచయితలు, టీచర్స్ అందరూ చూశారు. మా యూనిట్, టోటల్ యూనిట్, ఆల్మోస్ట్ యూనిట్ మొత్తం చూసింది సినిమా. చాలా పాజిటివ్గా ఉన్నారు అందరూ. మేమందరం చాలా ఉత్సాహంగా ఉన్నాం. ఈ సినిమా ఎప్పుడు రిలీజ్ అవుద్దా, ఆడిటోరియంలో ప్రేక్షకుల నవ్వుల మధ్య ఈ సినిమాని ఎప్పుడు చూద్దామని ఎదురు చూస్తున్నాం. సో ఆ భగవంతుడి ఆశీస్సుల వల్ల, అలాగే మోహన్ బాబు గారి
నేను మోహన్ బాబు గారితో పని చేయడం అంటే ట్రావెల్ చేయడం 1 సంవత్సరం పాటు నేను ట్రావెల్ చేశాను. ఆయనకు అద్భుతమైన స్క్రిప్ట్ నాలెడ్జ్ అని దాన్ని జడ్జిమెంట్, స్క్రిప్ట్ జడ్జిమెంట్ ఉన్న ప్రొడ్యూసర్ ఆయన. నేనే కొన్ని షాక్ అవుతాను కొన్ని విషయాల్లో. ఇవాళ జనరేషన్ ఎలా ఆలోచిస్తుందో అలా ఆలోచిస్తున్నారు ఆయన. అది నాకు బాగా నచ్చింది. ఆడిటోరియంలో దేనికి నవ్వుతారు అన్నది ఆయన ఈజీగా ఐడెంటిఫై చేస్తున్నారు. కాబట్టి నాకు ట్రావెలింగ్ పెద్ద కష్టం అనిపించలేదు ఈ కంపెనీలో. సో థ్యాంక్ యూ సార్. ఈ స్క్రిప్ట్లో మీరు మా పక్క నుండి మాకు అండదండలు అందించారు. అలాగే మై హీరో నేను విష్ణుబాబు గురించి నేను ఆడియో రిలీజ్ రోజు చెబుతాను. అంత మంచి హీరో నాకు దొరికాడు, నేను ప్రూవ్ చేసుకున్నానని నేను అనుకుంటున్నాను. అలాగే ఇవాళ లోగో లాంచ్ యాక్చువల్గా దేనికైనా రెడీ, ఇలా మామూలుగా ఫుల్గా దేనికైనా రెడీ వస్తుందని నేను అనుకున్నాను. నాకు కూడా తెలియదు ఈ పోస్ట్ ఉందని. నేను కూడా ఇలా చూసేటప్పుడు వెరీ పాజిటివ్ వైబ్రేషన్ ఇన్ మై బాడీ. సూపర్ హిట్ ఈ సినిమా, అద్భుతంగా ఉంది. సినిమా కూడా అంత అద్భుతంగా ఉంటుంది. ఈ పోస్టర్ రిలీజ్ అయినప్పుడు మనం ఎలా ఫీల్ అయ్యామో అలా ఉంటుంది. సో ఇంత మంచి అవకాశాన్ని ఇచ్చిన మోహన్ బాబు గారికి, విష్ణుబాబు గారికి, అలాగే నాకు బ్యాక్ బోన్లా నిలిచిన మై రైటర్స్ కోన గారు, గోపి, రవి నాకు ఎంత సపోర్టింగ్గా ఉంటూ ఈ స్క్రిప్ట్ని అద్భుతంగా రావడానికి ఎంత సహాయం చేశారో నా ఒక్కడికి తెలుసు. అలాగే నాకు ఈ సినిమాయే కాదు, నా మొదటి సినిమా నుంచి నన్ను వెన్నంటి ఉండి నా సినిమాలని మోర్ కాన్షియస్గా కాన్సన్ట్రేటెడ్గా రాస్తున్న మర్దూర్ రాజా గారికి, ఈ సినిమాకి అద్భుతమైన మ్యూజిక్ ఇచ్చిన చక్రి గారికి, యువన్ గారికి కూడా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. ఇంకా ఆడియో ఫంక్షన్లో చాలా విషయాలు షేర్ చేసుకుందాం. థ్యాంక్ యూ వెరీ మచ్. అందరికీ నమస్కారం. నాన్నగారు ముందు జనరల్గానే మాటలు తక్కువ వస్తాయి. ప్రిపేర్ అయ్యే ఆడియో ఫంక్షన్ అప్పుడు అందరితో మాట్లాడతాను. థ్యాంక్ యూ వెరీ మచ్ మీరందరూ వచ్చిన దానికి.